అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కలియుగంలో మంచి వాళ్ళకేమో కష్టాలు ఎక్కువ వస్తున్నాయి, చెడ్డవాళ్ళే సుఖపడుతున్నారు. మరి కర్మ సిద్ధాంతం ఎక్కడ పనిచేస్తుంది అనేది చాలా మంది బాధపడే విషయం కదా. దానికి కర్మ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారు? ఇది మనం కర్మ గురించి చాలా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి మేడం. ఇది ఉత్తగా ఏదో గుడ్డిగా మనం సొసైటీలో మాట్లాడుకున్నట్టు అర్థం కాదు. సో ఇక్కడ నేను తెలుసుకున్న తర్వాత నాకు భగవాన్ ఏమి స్పృహింపజేసిందంటే, ఆయన ఫస్ట్ ఉపదేశ సారంలో 3 శ్లోకాలు ఇస్తే మొదటి శ్లోకంలోనే కర్తాజ్ఞయే ప్రాప్యత ఫలం అని ఇచ్చిండు. సో దీని అర్థం ఏమైంది? అర్థం ఏంటంటే కర్త యొక్క ఆజ్ఞ వల్ల ఫలితం వస్తుంది. సో నేను ఏమనుకున్నా అంటే నా కర్మ నడిపిస్తుంది, నా కర్మ వల్ల ఫలితం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఇక్కడ ఆయన భగవాన్ ఏం చెప్తుండు, ఈ సమస్త సృష్టిలో శ్రీకృష్ణుని తర్వాత అంతటి జగద్గురువులను అంటే భగవాన్. సో నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, నీ కర్మ ఫలితం ఇస్తలేదు, కర్మ ఒక జడము, అంటే కర్త ఆజ్ఞయే ప్రాప్యతే ఫలము, కర్మ కింపరం కర్మ తజ్జడం అన్నాడు. అంటే కర్మ ఒక జడము, కర్మ సొంతంగా ఫలితాన్ని ఇవ్వదు, కర్త యొక్క ఆజ్ఞ ద్వారా నీకు ఫలితం వస్తుంది అని చెప్పిండు. ఈ ఆజ్ఞ అంటే ఏంది మేడం? సో ఇదంతా నేను సాధన ఈ జర్నీలో ఇది అంటే డ్యూయల్గా నేను మెడిటేషను ఈ సర్వ. సో ఈ కర్త ఎవరు అన్నప్పుడు, కర్త ఎవరు అంటే కర్మకు కారణమైనవాడు కర్త. అంటే కర్త అంటే మన దృష్టిలో యజమాని. ఇప్పుడు మనకు ఫలితం ఎవరిస్తారు అంటే యజమాని. నేను ఒక ఉద్యోగం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు నాకు కర్మ బలాన్ని ఎవరిస్తారు అంటే ఆ కంపెనీ యాజమాన్యం ఫలితం ఇస్తారు. మరి ఇక్కడ కంపెనీ కర్త ఏమంటాడు, కర్త ఫలితాన్ని ఇస్తలేడు అని చెప్తున్నాడు భగవాన్. కర్త యొక్క ఆజ్ఞ వల్ల ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. కర్త యొక్క ఆజ్ఞ వల్ల ఫలితం వస్తుంది అంటాడు. మరి నాకు జీతం ఇచ్చేది యాజమాన్యం కదా. మరి యాజమాన్యం జీతం ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫలితాన్ని యాజమాన్యకి ఎందుకు చెప్తలేడు భగవాన్? డౌట్ వస్తుంది కదా మేడం. నేను మీకు ఒక రాసి పంపించిన స్టోరీ. సో ఈ డౌట్స్ వచ్చినప్పుడు ఈ కర్త నాకు పని ఇచ్చిండు, పని వల్ల ఫలాన్ని అందజేస్తుండు, మరి ఫలితాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే కర్త ఆజ్ఞ అని చెప్తుండు భగవాన్. ఈ ఆజ్ఞ ఏంటిది అన్నప్పుడు మళ్ళీ ఈ ఆజ్ఞ ఎట్లా పనిచేస్తుంది ఏం కథ, మళ్ళీ మనం డీప్గా అంతర్ప్రయాణంలో వెళ్ళినప్పుడు మనకు లోపల నుంచి ఎట్లా స్పృహిస్తుందో అంత ఎట్లా దర్శనం అవుతుందో. నేను ఉద్యోగం ఎప్పుడైతే చేస్తున్నానో, నా ఉద్యోగం చేస్తున్నప్పుడు నా ఉద్యోగంలో ఉన్న వ్యవస్థలన్నీ నాకు స్పృహింపజేసేది. మనమేమో డ్యూటీ చేస్తాము, వస్తాము, నెలకు జీతం కనబడుతుంది, ఇదే మనకు కనబడుతుంది. కానీ మీదైతే ఆ వ్యవస్థలు ఉన్నాయనేది నాకు తెలియదు కదా. ఆ వ్యవస్థల దృశ్యాలన్నీ నాకు ఇమాజినేషన్ రూపంలో ఆ మెడిటేషన్లో కనబడేది మేడం. ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అని డీప్గా డీకోడ్ చేసినప్పుడు నీ కోసం ఇంకా ఎన్నో వ్యవస్థలు రెడీ అయి ఉన్నాయి, అవన్నీ లేకుండా నీకు ఏది సిద్ధించదు అని నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఈ భౌతికంగా నాకు ఒక వ్యవస్థ ఉన్నది, నా ఫలితాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు, ఇదన్నీ ఉన్నాయి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితాలు ఎందుకు ఇస్తారు? మరి ఒక్కరికి ఒక రకంగా మరి నేనెందుకు, నేనే కదా అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే మరి నా విధిరాతను నేనే రాసుకుంటున్నాను కదా. మరి నేను రాసుకున్నప్పుడు నాకు అనుకూలమైన ఫలితాలు నేనే నిర్ణయించుకోవాలి కదా. ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు చిక్కుముళ్ళు వచ్చినప్పుడు ఇది డీకోడ్ చేసినప్పుడు నాకు ప్రకృతి నియమాలు ఎట్లా పనిచేస్తాయో అర్థమైంది మేడం. ఓకే, ప్రకృతి నియమాలు ఎట్లా పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు ఇది లోతులోకి వెళ్ళి అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, ఒక వాటర్ ఉంది మేడం. వాటర్ పల్లానికే ప్రవేశించాలి, అది నీటి యొక్క ధర్మం, అంతే కదా. అగ్ని యొక్క ధర్మం ఏంది? అది దహించడం అగ్ని యొక్క ధర్మం. సో ఇప్పుడు ఒక రైతును తీసుకుందాం. రైతు ఒక విత్తనం నాటిన తర్వాత రైతు ఏమనుకుంటాడు, నేను బాగా కష్టపడ్డా, నా కష్టపడ్డ వాటికి నా కష్టానికి ఫలితం పంట పండింది అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోట పెట్టిండు, ఏదైనా ఒక జామ తోటను మామిడి తోటను పెట్టిండు, లేకపోతే ఏదైనా మొక్కజొన్న చోట ఏదో ఒక చేను ఒక పొలం పెట్టిండు. ఒక విత్తనం నాటిన తర్వాత విత్తనంలో ఎలా మొలకెత్తుంది అనేది రైతు చేతుల్లో లేదు, అంతే కదా. విత్తనంలో మొలకెత్తిన తర్వాత అది ఎట్లా మొలకెత్తుతుంది, ఆ టెక్నాలజీ ఎవరు పెట్టిరు అనేది నాకు ఇమాజినేషన్ జరిగేది. సో ఆ మొలకెత్తిన తర్వాత మరి నీరు వస్తుంది కదా, ప్రకృతి ధర్మం ప్రకారం నీరు పల్లానికి ప్రవేశిస్తుంది. ఒకవేళ నీళ్లు పల్లానికి ప్రవేశించకపోతే ఆ నీరు విత్తనానికి రాదు. మరి నీరు విత్తనానికి చేరకపోతే నీరు
ఆ ధర్మాన్ని పాటించకపోతే విత్తనం ఎట్లా మొలకెత్తుతుంది? పోనీ రైతు నీరు పెట్టిండు, నీరు ధర్మం పాటించింది, అది విత్తనానికి చేరింది, అందులో మొలకెత్తడం అనే టెక్నాలజీ లేదు. మరి అది లేకపోతే విత్తనం మొలక ఎట్లా వస్తుంది? మొలకెత్తిన తర్వాత ఆ విత్తనంలో ఆ చెట్టులో ఆ నీరు ఆహారాన్ని రైతు స్వయంగా తాగించలేడు కదా. తన ఆహారాన్ని తనే సృష్టించుకోవాలి. మరి ఇది ఎట్లా సృష్టించుకోవాలి? సో ఇది ఎట్లా సృష్టించుకోవాలంటే సూర్యుడు రావాలి. సూర్యుడు ఇన్వాల్వ్ వచ్చినప్పుడు, సూర్యకిరణాలు వచ్చినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక పద్ధతిని కూడా అక్కడ రూపొందించబడి ఆ నియమం ఉన్నది. తన ఆహారాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ చెట్టు ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఈ రూల్స్ లో చెట్టు ఎదుగుతున్నప్పుడు ఇక్కడ రైతు పాత్ర ఏమున్నది? అసలు ఎక్కడ లేదు. ఇక్కడ రైతు ఏమనుకుంటాడు, నేనే చేసిన అనుకుంటాను. ఈ చెట్టు పెరిగే క్రమంలో చెట్టు ఒక పువ్వు పూసింది. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ఆ చెట్టు ఎదుగుదల జరుగుతుంది. ఆ ఎదుగుదల జరిగినప్పుడు చెట్టులో ఇక్కడ మార్పు అనేది ఉందా లేదా? ఉంది. అంటే విత్తనం నుంచి చెట్టు వచ్చింది, మొలకెత్తి ఆ చెట్టుగా మార్పు జరిగింది. చెట్టు ఇప్పుడు పువ్వు వికసిస్తుంది, పువ్వు నుంచి కాయ వచ్చింది. ఈ మార్పు అనే నియమం కూడా ఉందా లేదా? ఉంది. ఈ మార్పు నియమం లేకపోతే మొగ్గ దాకా ఎట్లా వస్తుంది? మొగ్గ కూడా కాయగా వచ్చేసింది. కాయలో ఆ పులుపు, ఆ తీపి, ఇదంతా ఎవడు సృష్టించిండు? సో ఇక్కడ ప్రకృతి నియమము దేనికి అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఈ కాయ కాసినప్పుడు ఈ కాయ వచ్చి ఆ పంట పరిపూర్ణమైనప్పుడు అప్పుడు రైతుకు అందుతుంది. ఇక్కడ రైతు పాత్ర ఎక్కడుంది? మరి రైతు నేను కష్టపడ్డా, నేనే పంట పండించిన అని రైతు అనుకుంటుండు. కానీ ఈ పాత్రలో ఇక్కడ ఏమున్నది? ఫలితం ఎవరు ఇచ్చారు? రైతు చేసిన కర్మ ఫలితాన్ని ఇచ్చిందా? ఇక్కడ ఫలితం ఎవరు ఇచ్చారు మేడం? ప్రకృతి ఏదలుచుకుంటే ఇస్తుంది అంతే. ఇక్కడ లేదు. రైతు కర్మలో మాత్రమే ఇన్వాల్వ్ అయినాడు. ఫలితం ఎవరిని చేతిలో పెట్టిండంటే ప్రకృతి నియమాల చేత ఉన్నది. ఫలితాన్ని ఎవరు నిర్దేశిస్తున్నారంటే ప్రకృతి నియమాలు ఎట్లా పనిచేస్తున్నాయో ఈ ప్రొసీజర్లో ఇన్ని నియమాలు కలిస్తే ధర్మము, ఇది ధర్మం నిర్ణయిస్తుంది. సో ఏది ఎలా పనిచేయనో అలా పనిచేస్తుంది కదా. ఇప్పుడు నీరు ఎలా పనిచేయనో, ఏది ఎట్లా పనిచేయనో ఒక ప్రొసీజర్ ఉన్నది అక్కడ. సృష్టిలో ఆ ప్రొసీజర్ ఉన్నది. ఈ ప్రొసీజర్ ఎవరు రెడీ చేసిరంటే, అంటే ఎవరు తయారు చేసిరంటే ఇక్కడ ఇదే భగవంతుని యొక్క ఆజ్ఞ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ సొంతంగా ఫలితం ఇవ్వదు. కర్త యొక్క ఆజ్ఞ అంటే భగవంతుడు నియమించిన నియమాలు మనకు ఫలితాన్ని ఇస్తాయి. సో మనము తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల సో ఫలితాలు మనము అనుకుంటున్నాం మన కర్మ నిర్ణయిస్తుంది, కర్మ కూడా నిర్ణయిస్తలేదు. సో భగవంతుడు సృష్టించిన ఎన్నో నియమాలు ఈ ప్రొసీజర్ అంతా ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒక ఫలితం మన జీవితంలోకి రావడానికి. సో ఇన్ని నియమాలు ఉంటేనే ఒక ఫలితం మన జీవితంలోకి వస్తుంది. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మంచి వాళ్ళకు కష్టాలు ఎక్కువ వస్తాయి, చెడ్డ వాళ్ళు బాగుంటారు. దీనికి మీకు లాంగ్ రన్ అంటే మంచి సొల్యూషన్ రావాలంటే నేను డెప్త్గా స్లోగా తీసుకెళ్ళి లాస్ట్ మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ కర్మ యొక్క ఫలితము భగవంతుడు ఇచ్చే క్రమంలో కర్మను సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఎవరి కర్మకు వాళ్ళే వాస్తవము, ఎవరి కర్మకు ఎవరి జీవన విధానానికి వారే కారణం అనేది స్పష్టం అర్థమవుతుంది. సో ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాం మేడం. ఇప్పుడు మీరు అన్న స్టోరీకి ఫలితాన్ని ఇస్తలేదు కదా, ఇచ్చే క్రమంలో పూర్వము ఒక సావుకారు దగ్గర ఒక భిక్షాటన చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. రోజు ఆ సావుకారు దగ్గర భిక్షాటన చేసుకొని ఆ వచ్చిన భిక్ష వల్ల ఆయన తీసుకున్న భిక్ష ఆయన తీసుకునేది భిక్ష కొంత తిని ఇంకా కొంత వేరే వాళ్ళకి దానం చేసేవాడు. ఇది ఆ సావుకారి గుర్తించి అరే ఈయన నా దగ్గర తీసుకుంటుండు మళ్ళీ పోయి వేరే వాళ్ళకి పంచుతుడు అని ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి ఒక రోజు ఏం చేస్తాడంటే ఆయన వచ్చినప్పుడు ఒకటే అరటి పండు ఇస్తాడు మేడం. అరటి పండు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అది గుర్తిస్తాడు. ఈ రోజు ఇస్తే వేరే వాళ్ళకి కొంత ఇస్తున్నావు కదా, మరి ఈ రోజు ఒకటే అరటి పండు ఇచ్చిన, ఈ అరటి పండు నువ్వు తింటావా వేరే వాళ్ళకి ఇస్తావా అని అన్నాడు. అంటే సగం నేను తిని సగం వేరే వాళ్ళకి ఇస్తా అంటాడు. అన్న తర్వాత ఈ షావుకారికి అదే ఇదేంది వీడి విచిత్రంగా మాట్లాడని చెప్పి అంటాడు. అనగానే అప్పుడు ఆయన చెప్తూనే ఉంటాడు, ఈయన ఈ భిక్షాటన క్రమంలో ఆ దగ్గర ఉన్న ఒక రామ భక్తుడు ఉంటుంది, ఆయన కొంచెం జ్ఞాని. ఈ భిక్షాటన చేసే క్రమంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రామ భక్తుడు ఏం చేస్తాడంటే 3 జన్మల భిక్షగాడు మన ఇంటి ముందుకు వచ్చిండు,
కొంత భోజనం పెట్టి కొంచెం భిక్ష వేసి పంపి అని వాళ్ళ భార్యకి చెప్తాడు. ఈ రామభక్తుడు 3 జన్మల భిక్షగాడు అంటాడు. ఈ మాట భిక్షగాడు వింటాడు మేడం. ఓకే. విని మీరు ఎందుకు ఇట్లా అన్నారు అంటే, నీ దగ్గర ఉన్నది నువ్వు ఎవరికి ఇవ్వకపోవడం చేత నువ్వు గత 3 జన్మల నుంచి భిక్షాటన చేసుకునే బతుకుతున్నావు అని ఆయన దృష్టితోటి చెప్పిండు. చెప్పిన తర్వాత అప్పుడు ఆయనకు మేల్కొల్పు వచ్చి, ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, సో నా దగ్గర ఉన్నది ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సో ఆ రామభక్తుడు చెప్పినది విని నిజ జీవితంలో ఆచరించడం స్టార్ట్ అయింది. అంటే 3 జన్మల నుంచి ఆయన భిక్షాటనగా ఉన్నాడు. నెక్స్ట్ జన్మకి వద్దు అని, అంటే భగవంతుడు ఏదో రకంగా మనల్ని ఆ వైపు తీసుకెళ్తాడు. సో వచ్చినప్పుడు ఈ సావుకారికి చెప్తారన్నమాట, ఈ రోజు నువ్వు అరటి పండు ఇచ్చినప్పుడు ఇది కూడా సగం వేరే వాళ్ళకి ఇచ్చి సగం నేను తింటా అని చెప్పినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఈ సావుకారికి చెప్తాడు. అప్పుడు ఈ సావుకారికి అర్థమైంది. దీన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి మేడం? ఓకే, పూర్వ జన్మ నుంచి ఉన్నది ఈ జన్మకు వర్తిస్తుంది. అంటే మనము నిరంతరము ఎన్నో కర్మలలో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల, మనకి ఇవ్వడం లేకపోవడం వల్ల బీదవాళ్ళుగానే ఉన్నారు.